అందులో ఏమీ నిజం లేదన్నారు. ఇప్పుడు ది హిస్టరీ ఆఫ్ హిందూ క్రిస్టియన్ ఎన్కౌంటర్స్ అని సీతారాం గోయల్ గారు ఒక పుస్తకం రాశారు, 400-500 పేజీలు. అందులో హిందూ క్రిస్టియన్ ఎన్కౌంటర్స్ ఫ్రమ్ ది టైమ్ సో కాల్డ్ సెంట్ పాల్ హెస్ కమ్ ఆర్ నాట్ కమ్ అనేది అనమాట, సెయింట్ థామస్. అక్కడి నుంచి క్రిస్టియన్ హిందూ ఎన్కౌంటర్స్ గురించి రాసిన దాంట్లో అందులో 1945 కాడి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా అనుమానం వచ్చింది. స్వాతంత్రం వస్తే భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం జరగనిస్తారా లేదా అని. అందుకని చాలామంది వచ్చి గాంధీ గారిని అడిగారు, ఏమయ్యా ఎందుకంటే నువ్వు క్రైస్తవులు జారొద్దు అంటున్నావు, త్వరకాలతో సంధి చేసుకుంటున్నావు, మన క్రైస్తవులు అయితే నీ సొంతం వచ్చిన మమ్మల్ని నిలగొడతావా అన్నారు. తప్పకుండా నిలగొడతా. నాకు అధికారం కనుక ఉన్నట్టయితే క్రైస్తవ మత ప్రచారకుల్ని మత ప్రచారం చేస్తే వెళ్ళగొట్టేస్తా. కేవలం వైద్యశాలలు విద్యాశాలలు కనుక వాళ్ళు నిర్వహించితే కేవలం అవి చేసినట్లయితే నేను మిమ్మల్ని ఉండనిస్తా, లేకపోతే వెళ్ళగొట్టేస్తా. అయితే అప్పుడు వాళ్ళే ఉన్నారనమాట అండి. గాంధీ గారు అన్నారు, మీరు ఈ రెండింటిని ఉపయోగించుకొని మతం ప్రచారం చేస్తున్నారు కదా అంటే, అవును లేకపోతే మేము ఎందుకు ప్రచారం చేయాలి, మా దేశంలో ఉన్నారు పేదవాళ్ళు, మేము అక్కడే ఉండి వాళ్ళకి సాయం చేయొచ్చు కదా, మీ ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తున్నాం అంటే మతం మార్చుకుంటానికి చేస్తున్నాం అన్నారు వాళ్ళు. సో దే ఆర్ వెరీ క్లియర్ అనమాట అండి. గాంధీ వాజ్ ఆల్సో వెరీ క్లియర్. అప్పుడు ఏమన్నారు వీళ్ళు, వీడితో లాభం లేదురా, వీడు రామరాజ్యం అంటున్నాడు, వీడు హిందూ పక్క, నెహ్రూ దగ్గరికి వెళ్తాం పట్టండి అన్నారు. నెహ్రూ దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయమంటాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మతం అది కూడా గొప్ప మతమే కాబట్టి మీరు ప్రచారం చేసుకోవచ్చు అన్నాడు నెహ్రూ అనమాట. అందుకు కాన్స్టిట్యూషన్లో కూడా పెట్టించాడనమాట అండి. టు ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ దగ్గరే ఆపుదా ఉన్నాడు ఎవరు, అంబేద్కర్. రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లో టు ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ అని ఆపుదా ఉన్నాడు. కానీ క్యాస్ట్రోల్ను ఇన్సిస్ట్ చేయటం వలన నెహ్రూ గారు అండ్ ప్రాపగేట్ అని పెట్టించాడు. నెహ్రూ గారు పెట్టించింది ఇవన్నీ. సో టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రాపగేట్ ది రైట్ టు ప్రాపగేట్ డస్ నాట్ గివ్ యూ రైట్ టు కన్వర్ట్ అన్నాడు. అంటే వాళ్ళు ఏమన్నారు, దెన్ వై డూ యూ ప్రాపగేట్, ఇఫ్ నాట్ టు కన్వర్ట్ వై షుడ్ ఐ ప్రాపగేట్ అంటే చంద్రచూడ్ రెండు వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తారు. అంబేద్కర్ దీన్ని వ్యతిరేకించాడు. ప్రపంచంలో ఇన్ని కాన్స్టిట్యూషన్ చదివిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాశారు కదా అంబేద్కర్ గారు, నేను ఏ కాన్స్టిట్యూషన్లో కూడా చూడలేదు రైట్ టు ప్రాపగేట్ రిలీజన్ అని. ప్రపంచంలో ఏ కాన్స్టిట్యూషన్లో కూడా లేదు. ఈ నెహ్రూ పెట్టించాడు ఇండియాలో. మళ్ళా చెబుతున్నా, నెహ్రూ పెట్టించాడు ఇండియాలో. ఆ వంశం చేసినటువంటి పాపం